హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. గత క్లాస్లో మనం ఎండోన్మెంట్ ఆఫీసర్ సెక్షన్ 29 కొంతవరకు చెప్పుకున్నామండి. ఇవి ఈ సెక్షన్ 29లో సబ్సెక్షన్ సి అండి. చూద్దాం. ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షెల్ విత్ ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ద ట్రస్టీ ఇన్స్టిట్యూషన్ the executive officer shall, with the prior approval of the trustee, institute any legal proceedings in the name of institution or endowment or defend any such legal proceeding అని చెప్పి ఇక్కడ పేర్కొన్నారండి. ఏంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఎండోన్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రస్టీ యొక్క అనుమతి తీసుకొని అప్రూవల్ తీసుకొని ఏదైనా ఆ న్యాయపరమైన విషయాలకు సంబంధించినవి ట్రస్ట్ యొక్క ముందస్తు అనుమతి తీసుకొని ఆ దేవాలయం పేరు మీద కానీ దేవాలయాలకు ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో చారిటబుల్ కానీ లేకపోతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేరు మీద కానీ న్యాయపరమైనవి ఏవైతే ఉన్నాయో అవి చేయాలి అని అంటే ట్రస్ట్ యొక్క అనుమతి తీసుకోవాలి, ముందస్తు అనుమతి తీసుకోవాలి. ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ద ట్రస్టీ అంటే మీరు ఏదైనా కేసు వేయాలన్నా లేకపోతే ఏదైనా కేసుకు సంబంధించినవి చూసుకోవాలన్నా సరే ట్రస్ట్ యొక్క అనుమతితోనే మీరు ఆ లీగల్ ప్రొసీడింగ్స్ని ఆ దేవాలయం పేరు మీద కానీ మీరు డిఫెండ్ చేయొచ్చు అని చెప్పి పేర్కొన్నారు. నెక్స్ట్ 29 సెక్షన్ సబ్సెక్షన్ డి. The executive officer appointed under this section shall be the employee of the government and the conditions of his service shall be such as may be determined by the government. The salary, allowances, pension and other remuneration of the executive officer shall be paid out of the consolidated fund of the state and later recovered from the endowment administrative fund. ఇక్కడ ఏంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, కమిషనర్ అపాయింట్ చేస్తాడు, అలాగే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అని చెప్పి ముందు చెప్పుకున్నాం కదా. అలా ఎవరైతే ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించబడతారో వాళ్ళ యొక్క శాలరీస్, వాళ్ళ యొక్క అలవెన్సెస్, వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ అవన్నీ కూడా గవర్నమెంటే నిర్ణయిస్తుంది. ఆ గవర్నమెంట్ నిర్ణయించింది ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి శాలరీస్, ఇవన్నీ కన్సాలిడేటెడ్ స్టేట్ ఆఫ్ ఫండ్ నుంచి వీళ్ళకి శాలరీసెస్, అలవెన్సెస్ ఇవన్నీ వస్తాయి. కానీ దాని తర్వాత ఎండోన్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ అని చెప్పి ఉంటుంది. దాని నుండే తర్వాత గవర్నమెంట్ రికవరీ చేసుకుంటుంది ఆ శాలరీస్, అలవెన్సెస్ వీటికి సంబంధించినవన్నీ కూడా అని చెప్పి ఇక్కడ పేర్కొన్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేస్తే ఎండోన్మెంట్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేస్తుంది. ఆ ఎండోన్మెంట్ ఆఫీసర్కి ఒక 40,000 50,000 శాలరీ ఇచ్చారు అనుకోండి. శాలరీ అనేది స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆయన అకౌంట్కి పడుతుంది. కానీ దాని తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ఎండోన్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ అనేది ఉంటుంది. ఆ ఫండ్ నుంచి మళ్ళీ రికవరీ చేసుకుంటుంది అనమాట. అది అక్కడ ఇచ్చారు. ఓకేనండి. నెక్స్ట్ 29 సబ్సెక్షన్ ఈ. It shall be the duty of executive officer of every religious or charitable institution to foster faith, devotion, ethical conduct in the society by facilitating formation of Bhakta Samajam attached to each institution on voluntary basis consisting of the devotees thereof in order to periodically organize bhajanas, religious discourses, devotional and other religious programs such as Nagara Sankirtanas etc. appropriate to custom, usage, tradition and sampradayams of the institution concerned. అంటే ప్రతి దేవాలయంలోనూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండే ప్రతి దేవాలయంలోనూ ఆయన డ్యూటీ ఏంటి అని అంటే ఎక్కడైతే డివోషన్, ఎథికల్ కండక్ట్ అంటే సరిగ్గా సమాజం ఉండేటట్టుగా చేయడం, అలాగే డివోషనల్గా ఉండేటట్టు చేయడం, కీర్తనలు, సంకీర్తనలు, ప్రవచనాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసేటట్టు చేయడం, అలానే అక్కడ ఉండే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా భజనలు ఆర్గనైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం అన్నమాట. ఇలాంటివన్నీ అంటే ఒక రకంగా ఎండోన్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన భక్తి భావంతో ఉండాలి. అలాగే సొసైటీల్లో కూడా ఎథికల్ కాండక్ట్ కండక్ట్ ఉంచుతూ భక్తి భావంతో ఉండాలి అని చెప్పి పేర్కొన్నారండి. సింపుల్గా చెప్పాలి అని అంటే
సంకీర్తనాలు చేయడం. అలానే ఈ ప్రతి దేవాలయానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఒక కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ సాంప్రదాయాలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి పేర్కొన్నారు. ఇది 29 సబ్సెక్షన్ ఈ. ఏంటండి 29 సెక్షన్లోని ఏమేమి పేర్కొన్నారు? అపాయింట్మెంట్స్ పేర్కొన్నారు, అలానే డ్యూటీస్ పేర్కొన్నారు. అపాయింట్మెంట్స్ ఏంటి? సెక్షన్ 29 సబ్సెక్షన్ 1లో పేర్కొన్నారు. అపాయింట్మెంట్స్ ఏమని పేర్కొన్నారు? కోటి అంతకన్నా ఎక్కువ వచ్చిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్, వాటికి కార్యనిర్వాహక అధికారి ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమించేది ఎవరు? గవర్నమెంట్. అలానే సెక్షన్ 6A అండ్ 6B ఏవైతే సెక్షన్ 6A 6B ఉన్నాయో టెంపుల్స్, ఆ టెంపుల్స్లోని కమిషనర్ నియమిస్తాడనమాట. అలానే 2 లక్షల కన్నా తక్కువ సెక్షన్ సి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తప్పనిసరి అయితే తప్ప నియమించడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, ఎండోన్మెంట్ ఆఫీసర్ని నియమించడానికి లేదు అని చెప్పి పేర్కొన్నారు. ఓకేనండి. అలానే మనకి ఇంకేం పేర్కొన్నారు? మనకి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2 లక్షల కన్నా తక్కువ ఉన్నారు అనుకోండి, అక్కడ ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి, ఆ ఇమూవబుల్ ప్రాపర్టీస్ సంరక్షణ కోసం లేకపోతే తప్పనిసరిగా నియమించాల్సిన ఆవశ్యకత ఉంది అనుకోండి, అటువంటి టైంలోని కమిషనర్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించవచ్చు అని చెప్పి పేర్కొన్నారు. ఓకేనండి. అలానే ఎండోన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదైనా దేవాలయంలో కానీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేకపోతే ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ని కానీ లేకపోతే అక్కడ ఉండే ఎంప్లాయీస్ని కానీ నియమించే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, కార్యనిర్వాహక అధికారిగా, ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించే అధికారం ఎవరికి ఉంది? కమిషనర్కి ఉంది అని చెప్పి పేర్కొన్నారు. అలానే అన్ని చారిటబుల్ కొన్ని దేవాలయాలు ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఉంటాయి, సింగిల్ దేవాలయాలు, తక్కువ ఆదాయాలు వస్తాయి. కానీ వీటన్నిటికీ చారిత్రక ప్రాధాన్యత ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ వాటన్నింటినీ కలుపుకొని ఒక గ్రూప్గా తయారు చేసి ఆ గ్రూప్కి ఒక ఎండోన్మెంట్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి అపాయింట్ చేసే అధికారం కమిషనర్కి ఉంది అని చెప్పి పేర్కొన్నారు. అలానే గవర్నమెంట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తుందన్నమాట. అక్కడ ఉండే ఆదాయాలని బేస్ చేసుకొని దానికి అపాయింట్ చేసే ఆ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎండోన్మెంట్ ఆఫీసర్స్ని అపాయింట్మెంట్ చేసేది కమిషనర్. అపాయింట్మెంట్ చేసాక ఎలా చేస్తారు ఏంటి అంటే, ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నాయి. గ్రేడ్ 1లో, గ్రేడ్ 2లో 20% వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ 20% వేకెన్సీస్ని మనం 20% వేకెన్సీస్ని మనం గ్రేడ్ 1 అండ్ 2 దేవాలయాల్లో ఉండే ఎంప్లాయీస్ ద్వారా నియమిస్తాం. అలాగే గ్రేడ్ 3 అయితే 40%. ఓకేనండి. నెక్స్ట్ అలానే మనకి గవర్నమెంట్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్కి ఎండోన్మెంట్ ఆఫీసర్గా రీజనల్ జాయింట్ కమిషనర్ని నియమించవచ్చు. రీజనల్ జాయింట్ కమిషనర్ని ఎండోన్మెంట్ ఆఫీసర్గా గవర్నమెంట్ నియమిస్తుంది. అలానే కమిషనర్ డిప్యూటీ కమిషనర్ని కానీ అసిస్టెంట్ కమిషనర్ని కానీ ఏదైనా దేవాలయానికి ఎండోన్మెంట్ ఆఫీసర్గా నియమించవచ్చు. ఓకేనండి. అలానే ఎవరైనా ఒక ఎండోన్మెంట్ ఆఫీసర్ ఆయన డ్యూటీస్ ఏంటి? హిందూ అయి ఉండాలి. అలానే డ్యూటీస్ ఏంటి? రికార్డ్స్ భద్రపరచడం, రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జ్యువెల్స్ కానీ, వాల్యుబుల్స్ కానీ, మనీ, ఫండ్స్ ఇవన్నీ పెట్టడం. అలాగే ఇన్కమ్ ఎంత వచ్చింది ఏంటి అవన్నీ అరేంజ్ చేసుకోవడం, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నోట్ చేసుకోవడం. అలాగే ఏదైనా లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటే, కోర్టులో దావాలు ఏవైనా ఉంటే వాది ప్రతివాదిగా కూడా ఈయనే ఉంటాడు. అది యాక్ట్ వచ్చాక కేసులకు మాత్రమే వర్తిస్తుంది. యాక్ట్కి ముందు వచ్చే కేసులు ఏవైతే ఉన్నాయో ఈయన వాది ప్రతివాదిగా ఉండడు, అది గుర్తుపెట్టుకోండి. అలానే ఈయన చెక్స్కి సంబంధించిన ఈయన చెక్ పవర్ ఉంటుంది. చెక్ ట్రెజరీకి సంబంధించినవి డిపాజిట్ చేయడం, మనీ డిపాజిట్ చేయడం, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, ఇవన్నిటికి సంబంధించినవి కూడా చూసుకునేది ఎవరు? ఎండోన్మెంట్ ఆఫీసరే. అలానే ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయో ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఎన్కాష్ చేయడానికి లేదు. ఏ విధమైన సర్కమ్స్టాన్సెస్లో కూడా ఎన్కాష్ చేయడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి లేదు. అలానే మనకి ఈయనకి ఇంకంటే ఏముంది, ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే చెయ్యొచ్చు. తర్వాత ఎందుకు చేసాము ఏంటి అని చెప్పి అప్రూవల్
రీజన్స్ చెప్పుకోవాలి, అలాగే అప్రూవల్ కూడా ట్రస్ట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది దానికి సంబంధించింది ఉంది అండి. అలానే ఈయన శాలరీకి సంబంధించినవి, ఈయన శాలరీకి అలవెన్సెస్కి సంబంధించినవి అన్నీ కూడా గవర్నమెంట్ స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ అక్కడ నుంచి తీసుకుంటుంది. తర్వాత ఎండోన్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ నుంచి తీసుకుంటారు. అలానే ఎండోన్మెంట్ ఆఫీసర్ రిలీజియస్ ఫెయిత్తో ఉంటారు. అంటే రిలీజియస్ ఫెయిత్ని, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ని ఫెయిత్తో, నమ్మకంతో అక్కడ ఉండే డివోషనల్ని పెంచడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం, ఇలాంటివన్నీ సంకీర్తనలు, భజనలు ఇలాంటివన్నీ నిర్వహించాలి అని చెప్పి, అలా దాంతోపాటుగా అక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్ అంటే అక్కడ దేవాలయానికి సంబంధించిన కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, వాటన్నింటినీ పాటించాలి అని చెప్పి కూడా పేర్కొన్నారు. ఇవి సెక్షన్ 29 ఎండోన్మెంట్ ఆఫీసర్ యొక్క అపాయింట్మెంట్ అలానే డ్యూటీస్కి సంబంధించినవండి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.